మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికపై టెన్షన్ కొనసాగుతోంది. తొర్రూరులో 16వ వార్డులతో పాటు 2 ఎక్స్ అఫీషియో ఓట్లు ఉన్నాయి. మొన్నటి ఎన్నికలో బీఆర్ఎస్ 9 వార్డులు, కాంగ్రెస్ 7 వార్డులు గెలుచుకుంది. అయితే ఎమ్మెల్యే, ఎంపీల ఎక్స్ అఫీషియో ఓట్లతో కాంగ్రెస్ బలం 9కి చేరింది. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ ఏర్పడింది. వరంగల్ ఎంపీ కడియం కావ్య ఎక్స్ అఫీషియో ఓటు నమోదుపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అభ్యంతరం చెప్తున్నారు. ఆమె ఎక్స్ అఫీషియో ఓట్ను పరిగణలోకి తీసుకోవద్దని అధికారులను కోరారు బీఆర్ఎస్ నేతలు. ఉదయం 10 గంటలకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి మున్సిపల్ ఆఫీసుకు చేరుకున్నారు బీఆర్ఎస్ కౌన్సిలర్లు. అటు ఎమ్మెల్యే యశస్విని రెడ్డితో కలిసి కౌన్సిల్ కు వచ్చారు కాంగ్రెస్ కౌన్సిలర్లు. ఇక ఎర్రబెల్లి దయాకర్ రావు మున్సిపల్ ఆఫీస్ దగ్గరకు రావడంపై అభ్యంతరం తెలిపారు కాంగ్రెస్ లీడర్లు. పోటాపోటీగా బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు మున్సిపల్ ఆఫీస్ దగ్గరకు రావడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. దీంతో 2 పార్టీల నేతల మధ్య ఘర్షణ జరిగింది. ఎర్రబెల్లి గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు. తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో ఎర్రబెల్లిని అక్కడి నుంచి పంపించారు పోలీసులు. ఇక తొర్రూరులో కొనసాగుతున్న టెన్షన్ వాతావరణంపై మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, హైటెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. 2 పార్టీలకు సంబంధించిన నేతలంతా కూడా పోటాపోటీ నినాదాలతోటి హోరెత్తిస్తున్నారు. ఒకరినొకరు గొడవలకు దిగుతున్నారు. సేమ్ తొర్రూరుకు సంబంధించినటువంటి నూతన పాలకవర్గ ఎన్నిక నేపథ్యంలో ఈ ఉద్రిక్త పరిస్థితుల్లో కారణమవుతుందని చెప్పచ్చు. స్వయంగా మహబూబాద్ ఎస్పీ శబరీష్ రంగంలో దిగారు. ప్రత్యేక బలగాలన్నీ కూడా ప్రస్తుతం తొర్రూరుకు చేరుకున్నాయి. ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణానికి నూతన పాలకవర్గ ఎన్నికకు సంబంధించినటువంటి ఇష్యూనే కారణమని చెప్పచ్చు. మొన్నటి జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి 7 కౌన్సిలర్లు, అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 9 మంది కౌన్సిలర్లు ఎన్నికయ్యారు. సేమ్ టైంలో ఇవాళ ప్రమాణ స్వీకారం. అదేవిధంగా ఎక్స్ అఫీషియోకి సంబంధించి కూడా స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, అదేవిధంగా వరంగల్ ఎంపీ కడియం కావ్య ఇద్దరు కూడా ఇక్కడ ఎన్రోల్ చేసుకున్నారు. వాళ్ళు కూడా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. అయితే ఇదే సమయంలో బీఆర్ఎస్కి సంబంధించి కడియం కావ్య విషయంలో అభ్యర్థన వ్యక్తం చేస్తున్నారు. ఆమె జీడబ్ల్యూఎంసీలో ఎక్స్ అఫీషియో మెంబర్గా చేసుకున్నారు కాబట్టి ఇక్కడ ఎలా ఓటు చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు అనే దాని మీద అభ్యంతరం వ్యక్తం చేసే ప్రయత్నం చేశారు. సేమ్ టైంలో మరోవైపు చూస్తే ఇదేమో కౌన్సిల్ హాల్కి సంబంధించినటువంటి మున్సిపల్ దగ్గర జరుగుతుంటే, మరోవైపు బయట మాత్రం చూస్తే ఇటు 2 పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు, నేతలు భారీ సంఖ్యలో చేరుకున్నారు. ఉదయం నుంచి కూడా ఈ హైటెన్షన్ వాతావరణం కొనసాగుతుందని చెప్పచ్చు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నేతృత్వంలో బీఆర్ఎస్కు సంబంధించినటువంటి కౌన్సిలర్లను బస్సులో తీసుకొచ్చే సమయంలోనే ఈ ఘర్షణకు సంబంధించి కూడా కొనసాగుతుంది. 2 పార్టీలకు సంబంధించినటువంటి నేతలంతా కూడా మున్సిపల్ కార్యాలయంలోకి, ఏదైతే ప్రస్తుతం ఈ నూతన పాలకవర్గానికి సంబంధించిన ఎన్నిక నేపథ్యంలో జరుగుతున్నటువంటి ప్రాసెస్ ఉందో ఆ ఎన్నిక జరిగే ప్రాంతానికి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఒక్కసారిగా ఇటు పోలీసులతోటి వాగ్వివాదం కావచ్చు, తోపులాటకు కారణమవుతుంది. సేమ్ టైంలో అటు బీఆర్ఎస్, కాంగ్రెస్ 2 పార్టీల వర్గాల మధ్య కూడా ఇలాంటి వాతావరణం చోటు చేసుకుందని చెప్పచ్చు. మొత్తం ఇప్పుడు మున్సిపల్ కార్యాలయం చుట్టూ ఉన్నటువంటి మార్కెట్, కూరగాయల మార్కెట్ను ఉదయమే క్లోజ్ చేశారు. తర్వాత సేమ్ టైంలో పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి. కానీ ఒక్కసారిగా ఇటు కాంగ్రెస్కు సంబంధించినటువంటి శ్రేణులు కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు భారీ సంఖ్యలో ఇక్కడికి చేరుకున్నారు. దీంతో ఈ ఉద్రిక్తతకు కారణమైందని చెప్పచ్చు. అయితే ప్రస్తుతం అక్కడ కౌన్సిల్ ఏదైతే
పాలకవర్గ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారం సభ్యులకు సంబంధించినటువంటిది కొనసాగుతుంది. సేమ్ టైంలో మరికొద్దిసేపట్లోనే చైర్మన్, వైస్ చైర్మన్కి సంబంధించినటువంటి ఎన్నిక జరగాల్సి ఉంది. ఇప్పుడు ఈ రెండు పార్టీలకు సంబంధించినటువంటి సమాన బలం ఉంది సంఖ్యాబలంగా చూస్తే. దీనికి ముందు ప్రాసెస్ ఎన్నిక ఎట్లా జరగాలనే దానికి సంబంధించినటువంటి వైపు జరుగుతుంటే, మరోవైపు బయట మాత్రం ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ పార్టీలకు సంబంధించినటువంటి శ్రేణులు ఘర్షణ పడుతున్నారు, పోటాపోటీ నినాదాలు చేస్తున్నారు. ఎటు చూసినా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఉదయం నుంచి వరుసగా జరుగుతున్న సంఘటనల నేపథ్యంలో స్వయంగా మహబూబాద్ నుంచి ఎస్పీ శబరీష్, ఆ తర్వాత ప్రత్యేక పోలీసు బలగాలన్నీ కూడా ఇక్కడికి మోహరించాయి, ఇక్కడ చేరుకున్నాయి. సేమ్ టైంలో చుట్టుపక్కల ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లకు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, సిబ్బందిని కూడా ఇక్కడికి రప్పించారు. మొత్తం పరిస్థితిని సద్దుమనిచ్చే ప్రయత్నం చేస్తున్నారు, ఇరు వర్గాలను శాంతింపజేసే ప్రయత్నం చేస్తున్నారు. సేమ్ టైంలో తొర్రూరు పట్టణ పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి ఇరు పార్టీలకు సంబంధించిన నేతలను కూడా అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మున్సిపల్ కార్యాలయంలో జరుగుతున్నటువంటి నూతన పాలకవర్గ ఎన్నికకు సంబంధించిన దాంట్లో మమ్మల్ని కూడా పంపించాలి అంటూ లోపలికి వేరే వాళ్ళు ఉన్నారు అని కాంగ్రెస్ వాళ్ళు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు మమ్మల్ని లోపలికి పంపించాలని వాళ్ళు, ఇట్లా రెండు పార్టీలకు సంబంధించిన నేతలు అక్కడికి వచ్చి ఆందోళన చేస్తుండడం. ఓ దశలో లోపలికి వెళ్లేందుకు చొచ్చుకు వెళ్లేందుకు ప్రధాన గేట్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. సేమ్ టైంలో ఈ ఏదైతే నూతన పాలకవర్గానికి సంబంధించిన ఎన్నిక జరుగుతుందో దానికి సంబంధించినటువంటి దాదాపు 200 మీటర్ల అవతలనే బారికేట్లు ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి ఎవరిని లోపలికి అలౌ చేయట్లేదు. దానికి సమీపంలోనే ఈ ఘర్షణ అంతా వాతావరణం చోటు చేసుకుంటుంది. ఇటు ఖమ్మం, ఇటు హైదరాబాద్ హన్మకొండ వెళ్ళేటువంటి ప్రధానమైనటువంటి రహదారి. ఇక్కడనే భారీ సంఖ్యలో ఇరు పార్టీలకు సంబంధించిన నేతలంతా చేరుకోవడంతో ఈ టెన్షన్ వాతావరణానికి కారణమైందని చెప్పచ్చు. మొత్తంగా పోలీసులు సద్దుమనిగే ప్రయత్నం చేస్తున్నారు. ఉదయం నుంచి కొన్ని దశలలో లాఠీకి కూడా పని చెప్పారని చెప్పచ్చు. రెండు వర్గాలను శాంతింపజేసే ప్రయత్నం చేశారు, రెండు వర్గాలను అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. కానీ క్రమక్రమంగా ఇక్కడికి వచ్చే రెండు పార్టీలకు సంబంధించిన నేతల కావచ్చు, కార్యకర్తల సంఖ్య రెండింతలు అవుతుంది. వచ్చే వాళ్ళు చాలా పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వచ్చడం, ఇక్కడనే రోడ్లపైన మోహరించడం, రెండు వైపుల నుంచి ఘర్షణ వాతావరణానికి దిగడంతో చివరకు జిల్లా ఎస్పీ శబరీషే నేరుగా ఇప్పుడు మహబూబాద్ నుంచి తొర్రూరుకు చేరుకున్నారు. తొర్రూరు దగ్గర ఈ సిచ్యువేషన్ ఇంకా కంటిన్యూ అవుతుంది. హైటెన్షన్ వాతావరణం అయితే కంటిన్యూ అవుతుందని చెప్పచ్చు. ఓవైపేమో లోపల నూతన కౌన్సిలర్లకు సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారం కొనసాగుతుంది. మరికొద్ది సేపట్లోనే ఈ ప్రాసెస్ అంతా కూడా పూర్తయి చైర్మన్, వైస్ చైర్మన్లకు సంబంధించినటువంటి ఎన్నిక జరగాల్సింది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే రెండు పార్టీలకు సంబంధించినటువంటి సమాన సంఖ్యాబలం చేరుకుంది. దీంతో అధికారులు ఏ విధంగా ముందుకు వెళ్తారు, టాస్క్ రూపంలో ఇది ఎన్నికకు ఎంపిక చేస్తారా, లేకపోతే కడియం కావ్య విషయంలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్న విషయంలో నేపథ్యంలో ఎలా ముందుకు అడుగు వేస్తారు అధికారులు అనేది ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతున్న నేపథ్యం. సేమ్ టైంలో బయట మాత్రం కంటిన్యూగా ఆ ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కంటిన్యూ అవుతుంది. ఇప్పటికీ కూడా మొత్తం ఎటు చూసినా రెండు పార్టీలకు సంబంధించినటువంటి నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తొర్రూరు చుట్టుపక్కల నుంచి కూడా భారీ సంఖ్యలో ఇక్కడ చేరుకున్నారు. పోటాపోటీ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. ఓ దశలో ఇక్కడ ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కానంత ఘర్షణ వాతావరణం అయితే కంటిన్యూ అవుతుంది. ఈ నేపథ్యంలోనే మొత్తంగా భారీ సంఖ్యలో పోలీసు బలగాలన్నీ కూడా మోహరించాయి. జిల్లా ఎస్పీ స్వయంగా శబరీష్ రంగంలో దిగి రెండు పార్టీలను అక్కడి నుంచి చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు, అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. సిచ్యువేషన్ కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే జరుగుతుందని చెప్పచ్చు. ఉదయం 9 గంటల నుంచే ఈ సిచ్యువేషన్ అంతా కూడా తొర్రూరు పట్టణంలో కనిపించింది. ఉదయం 9 గంటల నుంచే ఈ ఘర్షణ వాతావరణం కనిపించని చెప్పచ్చు. 9 గంటలకు రెండు పార్టీలకు సంబంధించిన నేతలు క్రమంగా రావడం, అది కౌన్సిలర్లు లోపలికి వెళ్లే సమయంలో కూడా ఘర్షణకు కూడా కారణమైందని చెప్పచ్చు. ఆ సమయంలో కూడా కేవలం కౌన్సిలర్లు నూతనంగా ఎన్నికైన వాళ్ళు మాత్రమే లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎక్స్ అఫీషియోగా ఉన్నటువంటి ఇక్కడ ఎన్రోల్ చేసుకున్న వాళ్ళకు మాత్రమే లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. మిగతా ఎవరు కూడా అలౌ చేయరు. అదేవిధంగా ఎన్నికల ప్రాసెస్ చూసే అధికారులకు మాత్రమే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ వాళ్ళ కౌన్సిలర్లను తీసుకొచ్చే సమయంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఆ బస్సులో ఎర్రబెల్లి దయాకర్ రావు మాజీ మంత్రితో పాటు ఆ పార్టీకి సంబంధించినటువంటి ఇతర శ్రేణులు, నాయకులు అందులో ఉండడంతో అక్కడ పోలీసులు మొదట అభ్యంతరం చెప్పారు. అక్కడి నుంచి స్టార్ట్ అయినటువంటి ఘర్షణ ఇప్పటి వరకు ఇంకా కంటిన్యూగా కొనసాగుతూనే ఉంది. మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా రెండు పార్టీల మోహరించి ఈ నినాదాలతోటైతే హోరెత్తిస్తున్నారు. ప్రస్తుతం అయితే తొర్రూరులో ఉన్నటువంటి పరిస్థితిని హ్యాండిల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, కంట్రోల్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను, రెండు పార్టీల కార్యకర్తల నుంచి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అంటూ కూడా పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. స్వయంగా ఎస్పీనే శబరీషే అక్కడ చేరుకోవడం, పరిస్థితిని సద్దుమనిపించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా పాలకవర్గం
ఎన్నికకు సంబంధించి ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయి, ఇక్కడ ఎలాంటి సిచ్యువేషన్ జరగబోతుంది, అనుక్షణం క్షణక్షణానికి ఎక్కడైతే పరిస్థితులు మారిపోతున్నాయి, ఉద్రిక్తమైనటువంటి కావచ్చు, ఉత్కంఠతకు కావచ్చు, ఇలా దారి తీస్తున్నటువంటి నేపథ్యంలో తొర్రూరులో అయితే కంటిన్యూ ఈ సిచ్యువేషన్ హై టెన్షన్ వాతావరణాన్ని కలిగిస్తుందని చెప్పొచ్చు. ఇటు పార్టీ నేతలకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఇరు పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలు కావచ్చు, అదేవిధంగా అందరి దృష్టి మాత్రం ఇప్పుడు తొర్రూరు పైనే ఉంది. తొర్రూరులో ఏం జరుగుతుంది, అసలు తొర్రూరుకు సంబంధించినటువంటి పాలకవర్గ ఎన్నికకు ఏ విధంగా జరుగుతుంది, సేమ్ టైంలో అక్కడ ఘర్షణ వాతావరణ నేపథ్యంలో ఎప్పటికప్పుడు సిచ్యువేషన్ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సామాన్యుల్లో కూడా ఒక ఆసక్తికరమైనటువంటిది ఉంది, స్థానికుల్లో కూడా ఏం జరుగుతుంది అని ఒక టెన్షన్ కనిపిస్తుంది. సేమ్ టైంలో పోలీసులు మాత్రం ఈ పరిస్థితిని సద్దుమనిపి హ్యాండిల్ చేసి, అంటే ఈ సిచ్యువేషన్ని కూడా తమ కంట్రోల్ తీసుకొచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తంగా తొర్రూరుకు సంబంధించినటువంటి నూతన పాలకవర్గ ఎన్నిక నేపథ్యంలో మాత్రం తొర్రూరు పరిసర ప్రాంతాలంతా కూడా ఒక హైటెన్షన్ వాతావరణం కారమైందని చెప్పొచ్చు. చంద్రిక.